చక్రిగడు వెనక్కి వెళ్ళి ఐడియల్ ఇది ఏం వస్తాడేమో ఎక్కడ ప్రోగ్రామ్కి వెళ్ళి ఉంటాడా.
లేకపోతే ఇంటికాడ పడుకుంటలేదు, ఇక్కడ పడుకుంటున్నాడు. ఎవరో వెళ్తాం ఏదో పని మీద వెళ్తాడు. జోసెఫరాజు దాంట్లో పని చేసేదే కాడంట ఆయన. దేవుడు ఆశ్రయించి ఆరోగ్యాలని మీ కొరకు అలాగే అర్పణ తీసుకొచ్చిన జాకోబ్ వాళ్ళ ఫ్యామిలీ కొరకు ప్రారంభించింది. మహాపురుషులుగా మా గనుడ సర్వోన్నతుడా సర్వశక్తిమంతుడా వందనాలు స్తోత్రాలు. పొరపాటి శ్యామల గారు కోవిడ్ దేశంలో వారుగా సంఘాన్ని ప్రేమించి సంఘ అవసరాల కొరకు సంఘానికి కానుకలు 5,000 రూపాయల కానుకలు వారి జీవితం నుంచి పంపించారు. ఆ కుటుంబాన్ని ఆమెను ప్రేమించి సాకైన సహాయంగా ఇచ్చినటువంటి భర్త పొరపాటి సునీల్ గారిని, అలాగే వారి కుమారుడు అశ్విన్ ప్రభస్త్రీ వారి కుటుంబం కంటే దీవించండి. ఆమె కష్టార్జితాన్ని ఆశీర్వదించండి. వారి తాతయ్య వారి నాయన వాళ్ళందరూ కూడా మీ సన్నిధికి వచ్చినట్టుగా ప్రభుత్వ చేసే పిల్లలు చదువుల్లో మీరు తోడుగా ఉండమని, మంచి జ్ఞాపకం జ్ఞాపకం దాచమని ఈ సన్నిధి జ్ఞాపకం చేస్తున్నాం. అలాగే మా ప్రియులు సంగపతి గారు, నా ప్రియ తమ్ముడు స్వాగత సమానుడు వెనకాల జాకోబ్ రాజు వందనాలు. తన భార్య వందనాలు. ఎంతో పరిచర్య చేస్తున్నాడు. నమ్మకంగా కోపాన్ని విడిచిపెట్టి ఉద్రేకాన్ని విడిచిపెట్టి సహనం కలిగి రాబోయే దినాల్లో గొప్ప కార్యాలు, బలమైన కార్యాలు, బలమైన పరిచర్యలు ఆ కుటుంబము ఆయన జరిగించడానికి జాకోబు తన వారి చేయడం ఇచ్చేయండి. గత సంవత్సరాల సంఘానికి ప్రతి నెల మొదటి వాళ్ళు పలహారం తీసుకొచ్చారు. అలాగే నూతన సంవత్సరాలు కూడా తిరిగి ప్రభావి మొదటి ఆదివారం పలహారం తీసుకొచ్చిన వెనకాల జాకోబు రాజు తన భార్య రాజలక్ష్మి వారి కుటుంబాన్ని దీవించని ఆశ్రయించని వారి లోటు తీర్చని సంతోషాన్ని ఆనందాన్ని అనుగ్రహించి పలహారము నిరంతరించని వారి శక్తిని ప్రసాదించమని ఈ పొడపాటి వారి ఈ కుటుంబాన్ని పొడపాటి శ్యామల వారి కుటుంబాన్ని జాకోబు కుటుంబాన్ని దీవించమని వేస్తున్నాను. తండ్రి కుమారుడు పక్షుల సర్వశక్తుల దేవుడు మీకు మీ కుటుంబాలతో వందనాలు.
రేపు మా వాడికి ఈ ఎగ్జామ్స్ అయిపోయాక ఏం నొక్కాలి? మా భార్య పని ఆమె కనుక ఆమె ఎప్పుడు పని చర్చికి మన స్కూల్ ఆమె ఆ సంఘటన ఉంటే అదే ప్రతి సంఘటన నేను అనుకున్నాను. అదే మాకు దగ్గరలోకి వాళ్ళు వెళ్తున్నారు. సరే ఏది ఏమైనా సరే రావడానికి ప్రయత్నం చేస్తే నాకు కుదరలేదు. ప్రార్థన చేయండి, దేవుడు మిమ్మల్ని జీవించుగా నేలపాటి ఆశీర్వాదంగా నేను మీకు వచ్చిన కాడి నుంచి చూస్తున్నాడు. మంచి పరిచయం చేస్తున్నాడు. దేవుడి వల్ల పడి ప్రయాసం ఏది అంత కాదు. రాబోయే వాళ్ళు దేవుడు నీకు పెళ్ళి అయిపోతులే. ఓకే, నేలపాటి సుబ్బరావు గారు తమ్ముడు గారు జ్ఞాపకం విన్నాను. మా తమ్ముడు లాగానే వాళ్ళ తమ్ముడు కూడా యాక్సిడెంట్లో మూలన ఎక్కడో చనిపోయాడని దాగానుకోలు చెప్పాను నాకు. దాగానుకోలు అంటే చిన్నపేట భీమవరం దాగానుకోలు మీ చుట్టాలనుకుంటారు. వాళ్ళు చెప్పారు నాకు. మంచిది, దేవుడు అలా కారణం చేశాడు. ఆయన నిమిత్తం గడియారం తీసుకొచ్చారు. గడియారాన్ని తండ్రి కుమార పరిశుద్ధ ఆత్మనామంలో చక్కని వాగ్దానము దేవుని మందిరంలో ప్రతిష్ఠ చేయించున్నాము. దేవునికి మహిమ కలుగును గాక. పరిశుద్ధుల పరమ తండ్రి ఆశీర్వాదం వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళ కుటుంబాన్ని మీరు దీవించండి. వారందరూ నీ సన్నిధికి బలహీనతలు విడిచిపెట్టి బలమైన దేవుని సన్నిధానమైన నీ సన్నిధికి నూతన దేవాలయంలో వచ్చినట్లుగా వారి కుటుంబాన్ని సన్నిధికి నడిపించండి. వారిలో ఒంటరి కానీ వాడు 10,000 మందిగా నీ దాసుడి కుటుంబం అంతా ఆశీర్వాదం అంతా మందిరానికి వచ్చినట్టు సాయించండి. వాళ్ళ తమ్ముడు గారు సన్నిధిలో ఉన్నారు. మీరు జ్ఞాపకం చేసుకోండి. జ్ఞాపకార్థంగా తీసుకొచ్చిన ఈ గడియారం ఈ టయాన్ని మేమందరం ఫాలో అవడానికి కృపాకరించి బయటపడమని ఈ సేవార్థమై ఈ మందిరంలో దీనిని వాడుకోమని వీటి ద్వారా అనేకులకు టైం కనువిప్పు కలుగునట్టుగా సహాయం చేయమని యేసునామములో అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. ఎవరా దేవుడు టైం అయిపోతుంది. ఆ బయట ఏమైనా చూడండి. మరి మేము బైబిల్ పూర్తి అయిపోయింది ఈ సంవత్సరం. మాట ఆది గ్రంథం ఫస్ట్ తారీఖంతా ఉదయం ఒక అధ్యాయం చదివాం. ఫ్యామిలీ చదివితే మేము ఒకరే కాదు. సాయంత్రం రాత్రి 2 అధ్యాయాలు, పొద్దున్న ఒక అధ్యాయం, రాత్రి అందరూ వచ్చే రీతిగా అంటే ఒకళ్ళు ఒక వచ్చిన చదివితే 2వ వచనం ఇంకొకళ్ళు అలాగా చదువుతాం. ఈ సంవత్సరం కూడా మేము మా ఫ్యామిలీ అంతా బైబిల్ పూర్తి చేయాలని నేను ప్రార్థన చేయాలి. ఆటంకాలు లేకుండా దేవుడు నువ్వు బాగా సర్వసత్యంలో ఎదగాలని, దేవుడి కృపాన్ని నేను ఉండాలని. వాక్యంలో ఎన్నో విలువైనటువంటి విషయాలు ఉన్నాయి, ఆశీర్వాదాలు ఉన్నాయి, దీవెనలు ఉన్నాయి. ఇందులో అన్నీ ఉన్నాయి. అది లేదు ఇది లేదు అనట్లేదు. ఎలా బ్రతకాలో ఉంది, ఎలా చెడిపోతావో ఉంది, ఎలా ఆశీర్వదించబడతావో ఉంది. అన్ని విషయాలు ఇందులో లేదంటూ ఏం లేదు. ప్రతి విషయం ఇందులో ఉంది. కనుక దివారాత్రి చదివితే నువ్వు ధన్యుడు. నీటి బాధలో వారక నాటుబట్టి చెట్టుపై ఆకుపాటుగా ఫలాలు ఇస్తావు. బయటికి బాగా చదువు. ఇది ఎక్కిపోయిన లూథరన్ సంఘం బహుమతిగా చెప్తున్నాను. ఇచ్చిన సంఘానికి ప్రత్యేక వందనాలు. అలాగే స్టార్ వాళ్ళ అబ్బాయి ఏం పేరు రష్యా గారు అమ్మనాడు. అనేది వెరీ గుడ్. చదువుతావా? నువ్వు చదువుతా నాకు చదువుతాడా? చదువుతారా? ఇంట్లో అందరికీ బైబిల్ ఉన్నాయా? వెరీ గుడ్. బైబిల్ బాగా చదవమని చెప్పు. మీ నాన్న చెప్పిన సంఘం మంచి బహుమతి, విలువైన బహుమతి, బంగారం కంటే విలువైన బహుమతి బైబిల్ ఇచ్చారు. ఈ బైబిల్ మీ ఇంట్లో ఉన్నవారు మీరు గొప్ప ఆస్తి పడతారు. వివరాలు చదవండి. ఓకేనా? గాడ్ బ్లెస్ యు. లేచి కమలమ్మ గారు, నేతాళం ఇస్మాయిల్ గారు, పుచ్చకాయల జాన్ పీట్ గారు, పొడపాటి అనిల్, ప్రమీల, ఆయన్, స్వామి, పొడపాటి ఎడ్వర్డ్ థామస్ గారు, వంద అజయ్ కుమార్, ఎస్తేర్ రాణి, సుభాష్,
మనోజ్, పాలపర్తి సన్నీ గారి కుటుంబం, గోడి మేరీ మోజెస్ గారు కుటుంబం, పిడకాల నేతేని గారు, పిడకాల శాంతం గారు ఈ నూతన సంవత్సరంలో మొదటి ఆదివారం దినాన్న దేవుని సముఖంలోనికి రావటమే కాకుండా దేవుని సన్నిధిలో కానుకలు అర్పించినటువంటి, కృతజ్ఞత కానుకలు సమర్పించినటువంటి, మృక్కుబడు కానుకలు సమర్పించిన బిడ్డలందరి కోసం, నిలబడిన వాళ్ళందరి కోసం ప్రార్థన చేయబోతున్నాను. ప్రార్థనతో మీరు కూడా ఏకీవించండి. తప్పవచ్చు ప్రార్థన అనగానే నాతో ఏకీవిస్తే మీరు చేసినట్టు ఆమెను చెప్తే అందరూ చేసినట్టు లెక్కది. ఇంకా తలవంచండి, లాస్ట్లో ఆమెను చెప్పి ప్రార్థించాలి. పరిశుద్ధుడా పరమ తండ్రి జీవాధిపతి నీకు వందనాలు. పేర్లు ప్రస్తావించబడిన, పేర్లు పలుకుబడిన ఈ కుటుంబాలు వారు నీ సన్నిధికి కానుకలు తీసుకొచ్చారు కాబట్టి ఈ బిడ్డలు నీ సన్నిధికి హృదయపూర్వకమైన కానుకలు తీసుకుని వచ్చి నీ సన్నిధిలో నిలువబడిన వీరిని, వీరి కుటుంబాలను, వీరి బిడ్డలను, వీరి బిడ్డలను, వీరి కలిగి ఉన్న సమస్తమును దీవించి ఆశీర్వదించి కంచి వేసి కాపాడవలసిన విజ్ఞాపన చేస్తూ ఉన్నారు. ఈ నిలబడిన బిడ్డలకు కావలసిన ఆరోగ్యము దయచేయండి ప్రభువా. కష్టార్జితాన్ని ఆశీర్వదించండి. పనిలో తోడుగా ఉండండి. నిండు మనసుతో హృదయపూర్వకంగా నిన్ను సేవించే బిడ్డలుగా ఈ కుటుంబ బిడ్డల్ని మీరు ఆశీర్వదించండి ప్రభువా. కలిమిలోను లేమిలోను మోకరించి ప్రార్థించి ప్రణమిల్లి స్తుతి చెల్లించి దీవించబడడానికి ఈ కుటుంబాలకి 2025 సంవత్సరంలో మంచి అవకాశాన్ని, తరుణాన్ని మీరు ఇచ్చారు. పిల్లలు నిలబడి ఉన్నారు. ఆ పిల్లలకు జ్ఞాన హృదయాలు దయచేయండి. తెలివితోనూ, జ్ఞానముతోనూ, ప్రజ్ఞతోనూ, వివేకముతోనూ వారి మీద నీ ప్రభావము కలిగిన జ్ఞానయుక్తమైన ఆత్మను కుమ్మరించు ప్రభువా. యెహోవా ఆత్మ జ్ఞాన వివేకములకు ఆధారమగు ఆత్మ, తెలివి వివేచనను పుట్టించు ఆత్మ వారి మీద నిలుచునని యెషయా గ్రంథము ద్వారా మీరు మాట్లాడారు తండ్రి. వీరి మీదను, వీరి బిడ్డల మీదను నీ ఆత్మను ఉంచండి ప్రభువా. నీ ఆత్మ వెలుగులో, ఆత్మ ప్రత్యక్షతలో, ఆత్మ నడిపింపులో వీరిని, మీ కుటుంబాలను దీవించండి. ఇక్కడ నిలబడి వృద్ధులు ఉన్నారు. వృద్ధాత్మల బలములు శక్తిని దయచేయండి ప్రభువా. ఎలిజబెత్ చక్రాయికి ఇచ్చిన కృప దయచేయండి ప్రభువా. వృద్ధులు, యవనస్తులైన బిడ్డలు ఉన్నారు. యేసేపు మరియాల వలె వారి జీవితాల్లో గొప్ప కృప దయచేయండి. వారి బిడ్డలు ఉన్నారు. వారిని ప్రభువా స్వప్నములో యేసేపుతో మాట్లాడిన వాడా, స్వప్నములో జ్ఞానంతో మాట్లాడిన వాడా, దేవదూతుల ద్వారా గొర్రెల కాపులకు వర్తమానం చెప్పిన వాడా, ఎన్నో గొప్ప కార్యాలు ఆయా సమయాల్లో ఆయా రీతిలుగా దూతల ద్వారాను, స్వప్నమందును, కళల ద్వారాను, దర్శనం ద్వారాను నువ్వు మాట్లాడుతూ ఉన్నావు ప్రభువా. నీకు వందనాలు. పూర్వదినములో ఉన్నట్ట నానా సమయాల్లో నానా విధాలుగా మా పితరులతో మాట్లాడినటువంటి ప్రభువా, ఈ దినములో అంతమంది వాక్యమైనటువంటి నీవు, ఆది అంత వాక్యమైనటువంటి నీవు, వాక్యము ద్వారానే మీరు మాతో మాట్లాడడానికి ఇష్టపడి ఈ 2025 సంవత్సరం మొదటి ఆదివారం దినాన్న ఇటు రీతిగా సంఘంలో చేరి దానిని వాక్యానికి వినడానికి సిద్ధపడిన ఈ బిడ్డలందరితోనూ నాతో మీరు ముచ్చటించండి. మీరు మాట్లాడండి ప్రభువా. మీరు మాట్లాడితే మాకు ధైర్యం ప్రభువా. మీరు మాట్లాడితే మాకు ఊరుడు నాయనా. మీరు మాట్లాడితే మాకు ఆశీర్వాదం ప్రభువా. మీరు మాట్లాడితే మాకు దీవెన నాయనా. మీరు మాట్లాడితే వారు వెళ్ళిన తర్వాత ఇదిగో ప్రభువుతో స్వప్నమందు యేసేపునకు ప్రత్యక్షమై హెరోదును ఆ శిశువును సంహరింపవాలని ఆయన వెతకబోచున్నాడు గనుక నీవు లేచి ఆ శిశువును ఆయన తల్లిని వెంటబెట్టుకుని ఐగుప్తునకు పారిపోయి నేను నీతో తెలియజెప్పు వరకు అక్కడనే ఉండమని అతనితో చెప్పాను. అప్పుడు అతడు లేచి రాత్రివేళ శిశువును తల్లిని తోడుకుని ఐగుప్తునకు వెళ్ళి ఐగుప్తులో నుండి నా కుమారుని పిలిచితిని అని ప్రవక్త ద్వారా ప్రభు సెలవిచ్చిన మాట నెరవేర్చబడినట్లు హెరోదు మరణం వరకు అక్కడ ఉండేది. ఆ జ్ఞానులు తన్ను అపహసించనని హెరోదు గ్రహించి బహు ఆగ్రహం తెచ్చుకొని తాను జ్ఞానుల వలన వివరముగా తెలుసుకున్న కాలం బట్టి బెత్లెహేములోను దాని సకల ప్రాంతములోను 2 సంవత్సరములు మొదలుకొని తక్కువ వయసు గల మగపిల్లలందరినీ వధించెను. అందువలన రామాలో అంగలార్పును వినబడెను, ఏడుపును మహారోదం మరియు కలిగేను.
వారు లేనందున ఓదార్పు పొందనలకాయ ఉండేను అని ప్రవక్త అయిన ఇర్మీయా ద్వారా చెప్పబడిన వాక్యం నెరవేరెను. హెరోదు చనిపోయిన తర్వాత ఇదిగో ప్రభుదూత ఐగుప్తులో యోసేపునకు స్వప్నమందు ప్రత్యక్షమై, నీవు లేచి ఆ శిశువును తల్లిని తోడుకొని ఇశ్రాయేలు దేశంలోకి వెళ్ళము, శిశువు ప్రాణము తీయుచుండిన వారు చనిపోయినని చెప్పాను. అప్పుడు అతడు లేచి శిశువును తల్లిని తోడుకొని ఇశ్రాయేలు దేశంలోకి వచ్చాను. అయితే అర్కాలాయు తన తండ్రి అయిన హెరోదునకు ప్రతిగా యోధా దేశమును ఏలుచున్నాడని విని అక్కడికి వెళ్ళవరచి స్వప్నమందు దేవుని చేత బోధింపబడిన వాడే గలిలయ ప్రాంతంలోకి వెళ్ళి నజరేతు ఊరికి వచ్చి అక్కడ కాపురం ఉండేడు. ఆయన నజరేయుడనబడినది ప్రవక్తలు చెప్పిన మాట నెరవేర్చబడినట్లు ఇలా జరిగాను. ఈ కొద్ది వర్షం దేవుడు తీర్చున్నాడు. పట్టణించుకుంటున్నాడు. ప్రియులారా, మిమ్మల్ని శోధించడానికి మీరు కలిగించిన అగ్రిమెంట్ మాసాల గురించి మీకు ఏదో ఒక సంబంధించినట్టు ఆశ్చర్యపడదు. క్రీస్తు మహిమ బయలుపరిచినప్పుడు మీరు మహానందంతో సంచరించే నిమిత్తం క్రీస్తు నామమున మీరు పాల్గొనేందుకు అభినందించారు. క్రీస్తు నామం నిమిత్తం మీరు నిందబలం మీద మహిళపైన ఆత్మగా దేవుని ఆత్మ మీద ఎదుగుతున్నాడు. కనుక మీరు ధన్యులు. వారిని బట్టి ఆయన దూషించబడుతున్నాడు, మిమ్మల్ని బట్టి ఆయన మహిమపరచబడుతున్నాడు. మీరు ఎవరైనా అనంతుడిగా కానీ, దొంగగా కానీ, దుర్మార్గుడిగా కానీ, ప్రయోజనం పూర్తి కానీ బాధ అనుకుంటారు. ఎవరైనా ప్రస్తుతం బాధ అనుభవించిన అతను సిగ్గుపడక దేవుని మహిమపరచలేదు. తీర్పు దేవుని యొక్క ఆరంభం కాలం వచ్చింది. అది మన యొక్క ఆత్మైతే దేవుని సువార్త బయలుదేరే మరి దేవుడు మరి నీతి మంత్రి రక్షించబడడం తక్కువైతే భక్తి విడుదల పాపం ఎక్కడితులు. కాబట్టి దేవుని చిత్త ప్రకారం బాధపడేవారు సత్ప్రవర్తన కలవారై నమ్మకమైన సృష్టికర్తలు తమ ఆత్మను అప్పగించగలరు. కొద్దివరకు దేవుడు ఇంతటితో తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామమున నీ వెలుగును నీ సత్యమును బయలుదేరజేయము. అవి నాకు త్రోవ చూపును. అవి నీ పరిశుద్ధ పర్వతములకు నివాస స్థలముకు నన్ను తోడుకుని వచ్చును. అప్పుడు నేను దేవుని
క్రిస్మస్ తరువాతి రెండవ ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడినటువంటి ప్రారంభ గీతమును చదువుకుందాము. ప్రారంభ గీతమును చదువుకుందాము. నీ శాసనములు ఎన్నడూ తప్పిపోవు, యెహోవా ఎన్నటికీ నీ పరిశుద్ధతే నీ మందిరమునకు అనుకూలము. పురాతన కాలము నుండి నీ సింహాసనం స్థిరమాయను, సదాకాలం ఉన్నవాడవు నీవే. యెహోవా రాజ్యము చేయించున్నాడు, ప్రభావమును ఆయన వస్త్రముగా ధరించి ఉన్నాడు. యెహోవా బలము ధరించి బలముతో తన నడుము కట్టుకొని ఉన్నాడు. ఇంతటితో ప్రారంభ గీతం ముగిసి ఉన్నది.
ఓ దేవా, మా ప్రభువా, మా నిమిత్తము నీ ప్రియకుమారుడైన మా రక్షకుని ధర్మశాస్త్రములకు లోపరిచి ఆయన శరీర సంబంధమైన చేతన సంస్కారమును సహించినట్లు ఏర్పరిచి ఉన్నావు. మా హృదయములు సమస్త పాపేచ్ఛను విసర్జించి పవిత్రముగా